సో బ్రెడ్కి వాల్యూ ఉందా లేదా? చెయ్యి పోసుకోండి ఒకసారి, దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. మనిషి బ్రతకడానికి ఒకటి ముఖ్యంగా కావాల్సింది గుండె అయితే హార్ట్. సో రెండోది అతి ప్రాముఖ్యమైనది మనిషికి కావాల్సిందే రక్తం, బ్లడ్. సో ఈ రక్తము చేత మనిషిని దేవుడు ఏం చేసిండు? కొనుక్కున్నాడు. ఎందుకు అంత కాస్ట్ ఉంది యేసుప్రభు రక్తానికి అంటే ఉంది. వై? ఎందుకు ఉంది ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి మనం ప్రకటన గ్రంథం చూద్దాం. ఈ వచనం చూద్దాం, బాగుంటుంది. తమ్ముడు బయటికి వెళ్ళొద్దు, ఇంట్రెస్ట్గా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. అందరూ ఈ వర్షాన్ని క్వశ్చన్ చేస్తారు. సో ఈ వర్షం జాగ్రత్త. 13:8. భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క చాలు ఒకసారి ఈ వర్డ్ నాతో కలుస్తానండి. ఓకే, అందరూ చూడండి ఒకసారి, నేనేం చెప్తున్నా చెప్పండి. ఓకే, భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క చాలు. సో లాస్ట్ వన్ క్వశ్చన్, ఇది ఎవరి గురించి రాయబడ్డది? ఎవరి గురించి? వధింపబడిన గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభు. ఎస్, నేను ఆల్రెడీ మీకు వార్డెన్ సార్ చెప్పాడు. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు అంట యోహాను ఆయన చూసి ఏమన్నాడు? లోక పాపమును మోసుకొని పోవు ఏ గొర్రె పిల్ల? కుటుంబంలో గొర్రె పిల్ల కాదు, ఏంటిదంట? దేవుని గొర్రె పిల్ల. ఎస్, గాడ్ షీప్. ఎవరు? యేసు ప్రభు. సో అయితే ఇక్కడ ఈ గొర్రె పిల్ల ఎప్పుడు చంపబడ్డదంట? ఎప్పుడు వధింపబడ్డదంట? జగత్తు ఉత్పత్తి వేయబడక ముందే. యేసు ప్రభు ఎప్పుడు చచ్చిపోయాడు? మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎప్పుడైనా విన్నా? BC AD అని, BC క్రీస్తు శకం అని బైబుల్ బైబుల్ బుక్స్లో ఎప్పుడైనా మీరు చదివారా? మీ సోషల్ బుక్స్లో అందులో BC అంటే బిఫోర్ క్రైస్ట్. బెస్ట్ క్రియ ఉంది, ఇట్లా గీతలో స్టాన్ ఉంటుంది. అంటే ఏంటిది? అది క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. సో అంటే క్రీస్తు అనే వ్యక్తి ఈరోజు డేట్ని వేయడానికి ఒక మూలమైన వ్యక్తిగా ప్రపంచం ఎందుకున్నది. జీసస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ద ఎంటైర్ హిస్టరీ డిపెండింగ్ ఆన్ జీసస్ క్రైస్ట్. సో ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా ఎవరిపైన డిపెండ్ అయిందంటే యేసు అనే ఒక పేరు పైన డిపెండ్ అయ్యింది. అందుకే ఈ ప్రపంచాన్ని కూడా దేంతో పోలుస్తున్నారు? BC AD, బిఫోర్ క్రైస్ట్. అంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకి తరువాత. అంటే ప్రపంచానికి ముందున్న ప్రపంచానికి తర్వాత ఇప్పుడున్న ప్రపంచానికి మధ్యలో ఉన్నారు యేసుక్రీస్తు. మిడిల్ పర్సన్, మధ్యవర్తిగా యేసు ప్రభు కనబడుతుంది. ఈరోజు మన డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఎట్లా వేస్తున్నాం డేట్ ఆఫ్ బర్త్? దేని లెక్కను బట్టి వేస్తున్నాం? అసలు 2024 అనే ఇయర్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేసాం? బై ద ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దం. సో ఆ మొదటి శతాబ్దానికి వాళ్ళు తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ ఎవరు తెలుసా? యేసు ప్రభు పుట్టిన రోజు. సో ఆయన పుట్టిన ఆ రోజు నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఇది ఏ ఇయర్? సో మన డేట్ ఆఫ్ బర్త్లు, మన లెక్కలు, సో ప్రతి ఒక్కటి దేని వేసేది? యేసు ప్రభు ఒక జన్మదినం పైన బేస్ అయ్యింది. సో చాలా మంది అంటూ ఉంటారు దేర్ ఇస్ నో హిస్టరీ టు జీసస్. యేసు ప్రభుకి చరిత్ర లేదు. చరిత్రలో ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే అసలు చరిత్ర అనేదే ఎవరి గురించి చెప్తుంది? యేసు ప్రభు గురించి చెప్తుంది. అసలు చరిత్రను మనం చూపెట్టాలంటే ఏమని వాడుతున్నాం? క్రీస్తు శకం అని, క్రీస్తు పూర్వం అని వాడుతున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే మనం చదువుకున్న వాక్య భాగంలో వధింపబడిన గొర్రె పిల్ల ఎప్పుడు వధింపబడిందని చెప్తుంది ఇక్కడ? జగత్తు ఉత్పత్తి ఎప్పుడంట? జగత్తు ఉత్పత్తి అంటే ఏంటిది? ఈ క్రియేషన్ ని
కలిగించక ముందే యేసుప్రభు ఏమైపోయాడట? చచ్చిపోయాడు. ఎస్, చచ్చిపోయాడా చచ్చిపోలేదు. అందుకే జాగ్రత్తగా ఉన్నది. జగత్తు ఉత్పత్తి కాకముందే ఏమైందంటే ఒక ఆయన వధింపబడ్డాడు, చంపబడ్డాడు. ఎవరైనా అంటే బైబిల్ ఏమంటుంది? ఆయన ఎవరు అంటుంది? యేసుప్రభు అంటుంది. కానీ విషయం ఏంటంటే యేసుప్రభు చనిపోయినప్పుడు 2000 years బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం. మరి ఎందుకు బైబిల్ జగత్తుత్పత్తి వేయబడక ముందే అని చనిపోయాడని చెప్తుంది? బికాస్ ఎందుకంటే ఈ పాయింట్ జాగ్రత్త, మనం వేసేదంతా ఈ పాయింట్ మీద వేసేది. ప్రపంచం పాపం చేస్తుందని, మనుషులందరూ పాపం చేస్తారని ఎవరికి తెలుసు? దేవునికి ముందే తెలుసు. అయితే ఈ పాపులైన మనుషులకు, విలువలేని మనుషులకు దేవుడు జగత్తు ఉత్పత్తిలోనే ఒక కాస్ట్ పెట్టాడు. ద కాస్ట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను చెప్పేది అర్థమైందా మీకు? మనుషులందరూ పాపం చేస్తారని తెలుసు, పాపం చేసి నరకానికి వెళ్ళిపోతారు అనే స్టేజ్ దేవుడు ఎరిగి ఉన్నాడా లేదా? ఎరిగి ఉన్నాడు. సో దేవుడు చేసిన మనుషులు అపవాదికి దాసులు అయిపోతుంటే, అపవాది సంబంధులుగా మారిపోతుంటే, దేవుడు మరణా వాళ్ళని ఏం చేసిందంటే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అసలు మనుషులు చేసిన దేవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఆ మొబైల్ని తయారు చేసిన, ఇప్పుడు నేనే ఆ మొబైల్ కొనుక్కుంటానా? పైసలు పెట్టి కొనుక్కుంటానా? ఎందుకు కొనుక్కోను? అసలు తయారు చేసింది నేను. మరి ఎందుకు యేసు ప్రభు మనుషులను చేసింది దేవుడే, మళ్ళా మనుషులను కొనుక్కుంది దేవుడు? అంటే ఇక్కడ సంథింగ్ హ్యాపెన్, ఏదో అయిపోయింది. ఏమైంది? తను చేసిన వస్తువు తనకు దూరమైంది. తను చేసిన మనుషులు తనకు దూరంగా వెళ్ళిపోయారు. తను చేసిన మనుషులు అపవాది సంబంధులుగా మారిపోయారు. సో ఇప్పుడు ఈ మనుషులను మరలా సంపాదించుకోవాలంటే దేవుడు పెట్టిన కాస్ట్ ఏంటి? యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోకి పంపించారు. ఇది ఎంత వెల అంటే ఈ వెలకు ఇంత కాస్ట్ అని చెప్పలేదు. విలువలేని మన కోసం అట ఆయన విలువైన యేసు ప్రభుని ఏం చేసిండట? ఏం చేసిండు? మన కోసం వదిలేసుకున్నాడు. యేసు ప్రభు సిలువలో ఒక మాట అంటాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితి. ఏమన్నాడు ఆయన? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితి అన్నాడు. ఎవరి చెయ్యి ఎవరు విడిచిపెట్టారు? ఎవరి చెయ్యి ఎవరు విడిచిపెట్టారు? యేసు ప్రభు చెయ్యి పరలోకమందున్న తండ్రి వదిలేసాడు. ఎస్, అదేనా? కరెక్టే. సో ఇది ఎందుకు వదిలేసిండు? వాట్ ఈస్ ద రీజన్? యేసు ప్రభు చెయ్యిని ఎందుకు దేవుడు వదిలేయాలి? యేసు ప్రభు ఏమైనా చెడ్డోడా? యేసు ప్రభు ఏమైనా పాపం చేసిందా? యేసు ప్రభు వ్యభిచారం చేసిందా? యేసు ప్రభు దొంగతనం చేసిందా? మరి ఏం చేయకున్నా ఎందుకు ఆయన చెయ్యిని దేవుడు వదిలేయాలి? ఎందుకంటే ఆయనేం పాపం చేయలే, కానీ మన పాపాలన్నీ ఆయన మీద వేయబడి. ఈరోజు బిల్లీ గ్రామ్ తెలుసు, ఎంత తెలుసు బిల్లీ గ్రామ్? ఓకే. సో బిల్లీ గ్రామ్ చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ఆయన అన్న ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఈ ప్రపంచంలో అతి భయంకరమైన పాపపు స్థలం ఏదైనా ఉందంటే అది ఒక్క స్థలం. ఆ స్థలం పేరేంటో తెలుసా? యేసు ప్రభు సిలువలో చేస్తున్న త్యాగపు స్థితి ఉంది కదా. సో అది ఈ ప్రపంచంలో అతి భయంకరమైన పాపపు స్థలం. ఎందుకంటే యేసు ప్రభు గొప్ప గొప్ప పాపం చేసిండని ఆ స్థలానికి ఘోరమైన పాపం అని చెప్పలేరు. ఎందుకంటే మానవుని పాపాలన్నీ, మనుషులందరి పాపాలన్నీ ఆయన మీద వేయబడ్డాయి కాబట్టి ద మోస్ట్ సిన్ఫుల్ ప్లేస్, అతి భయంకరమైన పాపపు స్థలం ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే అది యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్న స్థితి. మరి అది ఎవరి కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తున్నారు? ఆయన తప్పు చేసేదా? ఇట్ ఈస్ ఎనీ మిస్టేక్? సో మనం ఏం చేస్తామంటే మన తప్పును ఒప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు. ఇప్పుడు నా తప్పు లేదు, నేను శిక్షింపబడుతాను,
దాన్ని యాక్సెప్ట్ చేస్తాం మనం. యూ విల్ యాక్సెప్ట్. సో కానీ యేసు ప్రభు ఏం చేసింది మరి? ఈజ్ యాక్సెప్టింగ్. ఆయన తప్పు లేదు, ఆయన పాపం లేదు, ఆయన చేసిన ఏ అపరాధం లేదు, కానీ అయినా ఆయన శిక్షింపబడ్డాడు. వాట్? ఎందుకు? కారణం ఒకటి, ఏంటిది? ఆయన నేను ప్రేమిస్తాడు కాబట్టి. ఈజ్ లవింగ్ యూ. ఆయన ప్రేమ మనకు అర్థమైతలేదు. సో జాగ్రత్తగా ఒక వచనం చూసి మనం ముందుకెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అన్నట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాడు. ఏం చేసినట్టు? యేసు ప్రభుని ఎలా చేసినట్టు? దేవుడు యేసు ప్రభుని పాపముగా చేసినట్టు. ఎందుకు? మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు. మనం పాపులము, కానీ మనం నీతిమంతులు కావాలని పాపము లేని యేసుని ఎలా చేసిందట? పాపిగా చేసింది. నువ్వు తప్పు చేసినావు, కానీ నీ మీద తప్పు ఉండొద్దని నీ తరపున ఒక్కొక్క వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. నీ తరపున నిలబడిన ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. నీకు పడాల్సిన శిక్ష ఆయనకు పడ్డది, నీకు పడాల్సిన కొరడా దెబ్బలు ఆయనకు పడ్డాయి, నీ ముఖం పైన ఉమ్మాల్సిన ఉమ్ములు ఆయన ముఖం మీద పడ్డాయి, నీ దేహం పైన కొట్టాల్సిన ప్రతి కొరడా దెబ్బ ఆయన దేహం పైన పడ్డాడు. మనం ఆల్రెడీ ఒక సాంగ్లో చూసినాము. ఆయన ఎలా కొడతారంటే, నిజంగా యేసు ప్రభు బాడీని కానీ ప్రస్తుతం ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే డాక్టర్ చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? ఏ పార్టీకి మేము ట్రీట్మెంట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్తారు. ఎందుకు? ఆయన శిక్షింపబడిన విధానం అలా ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి అయినా, ఒకవేళ నిజంగా యేసు ప్రభు ఈ రోజుల్లో అలాగా గాయపడి ఆ బాడీని కానీ హాస్పిటల్కి ఒకవేళ తీసుకెళ్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, మేము ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మాకు తెలియదని చెప్తారు. ఎందుకంటే ఆయన దేహంలో ఉన్న ప్రతి నరం ఏమైపోయిందో తెలుసా? తెగిపోయింది. నరంలో ఏముంటుంది? రక్తం. ఆల్రెడీ చదివిన మొదటి వచ్చిన తన స్వరక్తం ఇచ్చి, ఇప్పుడు రక్తం అంతా కావాలంటే ఏం తెగిపోవాలి? ప్రతి నరం తెగాలి. ఇప్పుడు యేసు ప్రభు శరీరంలో ఉన్న ప్రతి నరం, ప్రతి కొరడా దెబ్బకి ఏమైపోయింది? తెగిపోయింది. చివరికి ఆయన శిలువలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి ఏమో సార్ ఇక్కడ బల్లెకు కూడు, అప్పుడు ఏం కలుపుతారు? అందులో వచ్చి రక్తము నీళ్ళు. ఆయన దేహంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఎవరి కోసం కాల్చిందంటే కేవలం నీ కోసం. ఒక మాట ఉంటుంది, when he is on cross you were in his mind. ఆయన శిలువపై ఉన్నప్పుడు నువ్వు ఆయన మనస్సులో ఉన్నావు. You know the Passion of the Christ movie. తెలుసా? Passion of the Christ చూసారా? ఎవరో చూసి హ్యాండిల్ చేయండి. సో ఆల్రెడీ నేను ఒక సాంగ్లో ఏడిస్తున్నాను. అందులో యేసు ప్రభుని హింసిస్తున్న సీన్స్ ఉన్నాయి కదా. సో అది మూవీ, అది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. చూడండి, మీకు కనబడుతుంది స్క్రీన్లో అదే. సో అది ఆ మూవీ 2 hours 1 hour 15 minutes వరకు ఉంటుంది. అయితే ఈ మూవీలో జరిగిన సీన్ ఏంటంటే, దీన్ని షూటింగ్ చేస్తున్నప్పుడు దీని డైరెక్టర్ మెల్ గిబ్సన్. ఆయన పేరేంటి? మెల్ గిబ్సన్ డైరెక్టర్. ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈయన ఎన్నుకున్న హీరోస్, అంటే యేసు ప్రభువు వ్యక్తిగా నటించడానికి ఆయన హీరోలను తీసుకోవాలి. అంటే ఏమవుతాయి? యేసు ప్రభువులాగా నటించడానికి ఆయన ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరిని పెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు పాత్రను నటించడానికి, ఆ శిలువ గడ్డాన్ని నటించడానికి అవసరపడిన వ్యక్తులు
సో అవి దెబ్బలు పడుతున్నప్పుడు ఎవరికి ఏమైతుందో తెలియదు. ఒకవేళ ఏమైనా అయితే ప్రాజెక్ట్ అంతా ఏమైపోతుంది, ఆగిపోతుంది మూవీ అంతా. సో మూవీ ఆగిపోతుంటే ఖచ్చితంగా ఆప్షనల్గా ఇంకొక హీరోని పెట్టుకోవాలి. ఆ మెల్ గిబ్సన్ అని ఆయన ఇద్దరు డైరెక్టర్స్ పెట్టుకున్నాడు, ఇద్దరు హీరోస్ పెట్టుకున్నాడు. అయితే అందులో ఒక హీరో పేరు జేమ్స్. ఏం పేరు? జేమ్స్. సో మీకు యేసు ప్రభు పిక్చర్ కనబడుతుంది కదా, సో అందులో నటిస్తున్న వ్యక్తి పేరు జేమ్స్. నిజంగా ఆయన యేసు ప్రభు కాదు. సో యేసు ప్రభు ఏ విధంగా యేసుకున్నాడో ఆయన నటించిందంటే, అయితే నటిస్తూ ఉన్నప్పుడు ఆ సిలువ ఘట్టంలో ఆయన్ని కొట్టడానికి ఒక సీన్ స్టార్ట్ అయింది. సో ఆయన ఒక ముద్దు కట్టేసి కొట్టారు, అది సీన్. ఆ రోజు అయితే జేమ్స్ వచ్చిండు, ఆయనకి డ్రెస్ తీసేసారు, వాళ్ళకి స్కిన్ టైప్ కోట్ లాగేసారు. ఎందుకంటే షూటింగ్లో సో కొరడాలతో కొట్టాలి కదా, సపరేట్ మీకు సాంగ్లో తర్వాత వస్తుంది అర్జునుడు. సో అయితే అది వేసుకొని షూటింగ్ మొదలు పెడతారు. అప్పుడు మెల్ గిబ్సన్ అడుగుతాడు డైరెక్టర్, ఆ షాట్కి రెడీ అంటే ఎస్ ఐఎమ్ రెడీ అంటాడు జేమ్స్. సో అయితే రెడీ అయిన తర్వాత అందరూ కూడా షూటింగ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వీడియో తీసుకోవాలి రెడీగా ఉంటారు. సో ఇతనికి 2 చేతులు కట్టేస్తారు. ఈ 2 చేతులు తీసుకొని ఒక మొద్దుకి పెట్టేస్తారు. సో పెట్టిన తర్వాత అందరూ అక్కడ కొరడా కొట్టి ఆ విలన్స్ కూడా అక్కడ కూడా రోమన్ చక్రవర్తులను కూడా వాళ్ళు యాక్టింగ్లోకి పిలుస్తారు. సో పిలిచిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతాడు, ద షాట్ ఓకేనా, మరి ఫస్ట్ షాట్ ఇద్దాం కూడా రెడీ అంటే వేసాం రెడీ అనగానే అప్పుడు ఆ మొదటి కొరడా దెబ్బతో ఇలా తీసి ఆయన వీక్ పైన కొడతాడు. అప్పుడు మెల్ గిబ్సన్ అంటాడు, ఏ జేమ్స్ ఎలా ఉంది, ఎలాంటి పెయిన్ లేదు కదా అంటే, సో ఐఎమ్ ఓకే అంటున్నా. సో నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదా, ఐఎమ్ ఓకే, నేను నటిస్తాను అని చెప్తాను. సో చెప్పిన తర్వాత మళ్ళీ 2వ దెబ్బ కొడుతాను తీసి. సపరేట్ ఉంటాను అడిగితే ఐఎమ్ ఓకే అంటాడు, నేను బాగానే ఉన్నాను. సో అలా 3వ దెబ్బ తీసి ఆ కొరడా తీసి ఇక్కడ వేస్తాడు. సో బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఇట్లా కొట్టగానే ఆ కొరడ ఆ కోట్లో నుంచి లోపలికి వెళ్ళి సో ఆ స్కిన్ ఇట్లా బయట తీసుకొస్తుంది. సో అప్పుడు ట్యాప్ నుంచి మనం వాటర్ ఇంటికి వస్తే వాటర్, సో అందులో నుంచి అట్లా బ్లడ్ కావడం స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత ఆయన హాస్పిటల్లోకి తీసుకెళ్ళి, సో డైరెక్టర్ భయపడుతాడు, ఎందుకంటే యాక్టింగ్ గెలిచింది నేనే. సో ఎవరేమన్నా అయితే ఏమైంది నా పైకి వస్తుంది. సో 8 రోజులు భయపడ్డాడు, 8 నుంచి 12 రోజులు భయపడ్డాడు. సో భయపడి 12వ రోజు హాస్పిటల్కి వెళ్ళండి ఆయన కలవడానికి. ఆ మెల్ గిబ్సన్ ఆ బెడ్ పైన పడుకొని చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను తిన్న ఈ ఒక్క దెబ్బలు యేసు ప్రభు ఇట్లాంటి దెబ్బలు ఎన్ని తిన్నాడు అనే ఫస్ట్ క్వశ్చన్ ఆయన రాగానే ఎవరిని అడిగాడు, మెల్ గిబ్సన్ అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్, ఇలాంటి దెబ్బలు ఆయన 39 తిన్నాడు. నేను ఒక్క దెబ్బకి కింద పడిపోయి రక్తం కారుతో హాస్పిటల్లోకి వచ్చేసిన ఆయన 39 దెబ్బలు ఎందుకు భరించిందయ్యా అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఒక మాట, ఆయన తింటున్న ప్రతి దెబ్బ తింటున్నప్పుడు ఆయన మనసులో ఈ ప్రపంచాన్ని అంతా గుర్తు చేసుకున్నాడు. సో ఆ ప్రపంచంలో నువ్వు, ఆ ప్రపంచంలో నేనున్నా, సో ఈ మనుషులందరిలో నువ్వు నేను మనం అందరం కూడా ఉన్నాం. సో ఆయన సిలువ ఈ ఘట్టాన్ని ఎందుకు భరించాడు అంటే కేవలం ఒకే ఒక కారణం, ఆయనకు నీ పైన ప్రేమ. దట్ ఈస్ ద పాయింట్. ఈ లోకంలో ఆయనలాగా ప్రేమించడం లేదు. నువ్వు పుట్టిన తర్వాత ప్రేమించింది మీ అమ్మ, నువ్వు పుట్టిన తర్వాత ప్రేమించడం మీ నాన్న, నువ్వు పుట్టిన తర్వాత నీకు స్నేహితులు వచ్చారు, వాళ్ళు లవ్ చేస్తున్నారు. నువ్వు కొన్ని రోజులు పెరిగిన తర్వాత ఎవరో ఒక అబ్బాయి పరిచయం ఏదో బుక్ ఇచ్చో చాక్లెట్ ఇచ్చో, యూనో వ్యర్థమైన ప్రేమలేమో ప్రేమగా అర్థమైంది, కానీ అర్థమున్న ప్రేమ మనకు ఎలా అర్థం కావాలి, నిజమైన ప్రేమగా అర్థం కావాలి. సో ఎవడో కూడా రోడ్డు పంట పెట్టాడు, ఎవడో కూడా తెలియదు. సో తిన్నావా అని అడిగితే ఎక్కడం మనకి, అమ్మో తిన్నావా అని అడుగుతాడు. సో మన నాన్న బంగారం అని పిలిస్తే మరి బాగుండదు, మరి ఎవడో వచ్చి బంగారం అన్నాడు, మనం నాని బంగారం పిలుచుకుంటారు లేకపోతే. సో
అందరినీ కాదు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. సమ్ పీపుల్, ఫ్యూ పీపుల్. ఎన్నో మన జీవితంలో ఎందుకు నిజమైంది మనకు అర్థమైతలేదు, నిజము కానిది మనం దాని వెంట నిలబడతాం. సో నిజమైంది ఇక్కడ కనబడుతుంది. ఆయన తన మనస్సులో నిన్ను పెట్టుకొని నీ కోసం మరణించింది. నీ కోసం ప్రాణం పెట్టినట్టు లేడు ఇక్కడ. నీ కోసం నీ అమ్మ కూడా ప్రాణం పెట్టదు. నీ కోసం నీ నాన్న చనిపోమని చనిపోతలేదు. నేనేమో ఎందుకంటే ఆయన కూడా బ్రతకాలని ఆశ ఉంది. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, నేను ఇంతలో ప్రేమించేవాడు ఎవడు లేదు. నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే నీ జీవితం ఒక అద్భుతమైన విధానంలోకి ఆయన తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. సో ఒక జడ్జి ఉన్నాడు, ఒక జడ్జి, చివరి భాగంలోకి వచ్చేస్తున్నాను. సో ఒక జడ్జి ఉన్నాడు. సో జడ్జి ఏం చేస్తాడంటే, జడ్జి ఏం చేస్తాడు, వాట్ హీ డు, న్యాయాన్ని తీరుస్తాడు. సో అయితే ఈ జడ్జి స్థానంలో ఆయన ఉన్నప్పుడు బోన్ ఉంటుంది కదా, బోన్లో ఎవరుంటారు, బోన్లో ఎవరుంటారు? ఎగ్జాంపుల్ కోర్టు, ఇక్కడ జడ్జి ఉన్నాడు, అక్కడ బోన్ ఉంది, బోన్లో ఎవరుంటారు? అడిగేపండి. తప్పు చేసిన వాడు మీకు ఎవరుంటారు బోన్లో? తప్పు చేసిన వాడు. ఇప్పుడు బోన్లో జడ్జి ఉన్నాడు, సారీ ఇక్కడ జడ్జి నిలబడ్డాడు, కానీ బోన్లో ఉన్నది తప్పు చేసినాడు కాదు, కన్న కొడుకు. దట్ ఈస్ ద స్టేజ్. సో అట్లాంటి పరిస్థితులు అక్కడ ఉన్న లాయర్ వాదిస్తున్నప్పుడు, నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఈ తప్పు చేసినావు, ఇదిగో సాక్ష్యాలు అని చూపిస్తాము. ఇక్కడ కూర్చున్నవారు నాట్ ఓన్లీ జడ్జ్, ఈజ్ ఎ ఫాదర్. ఒక కొడుకు, ఒక తండ్రికి, ఒక కుమారునికి ఒక తండ్రి. సో అలా ఉన్నాడు. వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు లాయర్ వాదిస్తా ఉన్నారు. సో చివరికి అది ఎక్కడికి వచ్చిందంటే, అతనికి ఉరి శిక్ష విధించే స్టేజ్కి ఆ కేసు అనేది ముందుకు వస్తుంది. ఆ కేసు రేపటికి వాయిదా పడింది. సో పడిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. మరి భూమిలో ఉన్న ఎక్కడికి వస్తారు? ఆయన ఇంటికి వస్తారు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అడుగుతా ఉన్నాడు, ఫాదర్ ఆయన సార్ ఇప్పుడు కన్వర్సేషన్ నడుస్తుంది. సో కోర్టులోనేమో జడ్జి, అక్కడ ఖైదీ. ఓకే, అయితే ఇప్పుడు వీరిద్దరు నిజం కోరు బయట తండ్రి కొడుకు. ఓకే, ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి మాట్లాడుతున్నాడు కొడుకుతో, అరే ఎందుకు రెడ్డి చేసినావు, ఎందుకు ఇట్లాంటి పనులు చేసినావు, ఇప్పుడు నీ స్టేజ్ ఏంటో తెలుసా, ఈ కేసు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా, ఎక్కడికి వెళ్ళింది, ఉరి శిక్షకు దగ్గరగా ఉంటుంది. సో రేపు కానీ నిజంగా మళ్ళీ సాక్ష్యం లేకపోతే ఖచ్చితంగా ఏమైపోతుంది, నా నోటితో నేనే ఏం తెప్పియాలి, ఉరి శిక్ష తీర్పును ఇవ్వాలి. మరి నాకు ఎవరు కొడుకువి, నేనేం చేసినా నిన్ను చిన్నప్పటి నుంచి ఆడించిన, నేనేం చేసినా నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన, ఇప్పుడు ఏం చేయాలి, నేను నీకు నా నోటితో నేనే ఉరి శిక్షను విధించాను. అట్లాంటి స్టేజ్లో ఆ తండ్రి ఆ కుమారుడికి ఇచ్చిన ఒక ఆప్షన్ ఏంటో తెలుసా, నువ్వు నిజంగా నిజాయితీగా రేపు భూమిలో నిలబడ్డప్పుడు, నేను తప్పు చేసిన, నన్ను క్షమించండి అని నీకు నువ్వుగా ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా నీ ఉరి శిక్షను తప్పించి నీ శిక్షను నేను తగ్గిస్తాను అని చెప్తాను. నాన్న అలాంటి అవకాశం ఉందా అంటే ఎస్, నువ్వు నిజంగా ఒప్పుకోగలిగితే, నువ్వు నిజంగా నీ గురించి పడితే ఖచ్చితంగా అది సాధ్యం అని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. వెళ్ళిపోయిన తర్వాత జడ్జి స్థానంలో తండ్రి ఉన్నాడు, బోన్లో కొడుకున్నాడు. సో మళ్ళీ కేసు వాదిస్తున్నాడు లాయర్. నిన్నటిదాకా చేయలేదు అని చెప్పిన ఖైదీ కొడుకు ఈరోజు తండ్రి మాటను విని, ఎస్ నేను తప్పు చేసిన, నేను నిజంగానే ఈ పాపం చేసిన, నేను నిజంగానే ఈ భయంకరమైన తప్పు నేను చేసిన అని ఏడుస్తూ ఒప్పుకున్నందుకు అక్కడ ఉన్న లాయర్స్తో మాట్లాడి ఆ జడ్జెస్, ఆ తండ్రి ఒకవైపు నిన్నటి రోజున ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో, వరంటున్న ప్రాంతంలో ఏంటంటే న్యూస్, తండ్రికి ఈయన నిజమైన తండ్రి అయినా ఎందుకు కొడుక్కి ఎలాంటి శిక్ష ఇస్తారో ఒకవేళ రేపు తిరిగి చెప్తే, ఒకవేళ ఈయన వదిలేసింది అనుకో, ఈయన లాయర్ కదా,
అంటే కొడుకుకి తప్పు చేస్తే ఆయన ఏం చేయడు, శిక్షించడే అనే మాట కూడా వస్తుంది, అనే న్యూస్ కూడా వస్తుంది. ఒకవేళ తండ్రిగా ఈయన శిక్షించిన అనుకోండి, ఈ తండ్రి ఇంత కూడా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటి సతమతంలో ఆ తండ్రి ఆ కుమారుడికి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే, నీ తప్పును ఒప్పు, నీ తప్పు గురించి నువ్వు పశ్చాత్తాపడు, అప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయబడతావు, శిక్ష నుంచి తప్పుపడతావు అని చెప్పిన ఆ మాటలు నెక్స్ట్ డే ఆ కుమారుడు చేసిన పని ఏంటంటే, తను చేసిన ప్రతి తప్పుకు ఏం చేసిన ఆయన ఆ తండ్రి కూడా జడ్జిగా ఒప్పుకున్నాడు. అప్పుడు అతనికి రావాల్సిన ఉరి శిక్ష ఏమైపోయింది, తప్పు. కొన్ని రోజుల జైలు శిక్షను ఆయనకు ఖరారు చేసింది. ఇప్పుడు ఆయన దేని నుంచి తప్పింపబడ్డాడు, మరణం, చావు. ఈ స్టోరీ మీకు అర్థమైందా? ఈ స్టోరీ మీకు అర్థమైందా? ఇది అర్థమైన మీకు ఎందుకు నీ గురించి అర్థమైంది? ఈ స్టోరీ అర్థమైన మీకు ఎందుకు మీ స్టోరీ గురించి అర్థమైంది? నిజంగా ఆ భూమిలో ఉంది ఎవరో వేరే వ్యక్తి కాదు, యు ఆర్ ద పర్సన్, నువ్వే ఆ వ్యక్తి. దేవుడు నీకు ఒక రోజు అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, నేను నీకు ఇంత కాలాన్ని ఇచ్చిన ఈ కాలంలో ఏం చేస్తున్నావు, వాట్ యు డిడ్? ఆ ప్రశ్నకి సమాధానం ఏంటి, నువ్వేం చెప్తావు? ఆ ప్రశ్నకి సమాధానం ఉందని దగ్గర. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మనం చేసిన తప్పును మనం ఒప్పుకోగలిగితే, మనం చేసిన పాపాల గురించి మనం పశ్చాత్తాపడితే ఏం జరుగుతుంది? మనం మరణం నుంచి తప్పించుకుంటాం. ఏ మరణం అది? 6 అడుగుల గోతులో చచ్చిపోయిన తర్వాత పాత పెడతారు, ఆ మరణం కాదు. ఏ మరణం? ఆత్మ ఆ స్థలంలోనట ఏం కావాలట, ఆత్మ చావదు, అగ్ని ఆల్రెడీ నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నరకం అంటే ఎలా ఉంటుందంటే, ఆ ఎక్స్ప్రెస్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో నేను జాగ్రత్తగా మీకు నరకం అంటే ఏంటి అర్థమైంది. ఓకే, ఒక వ్యక్తి పైన అగ్గి పడ్డది. ఏం పడ్డది? అగ్గి పడితే ఏమొస్తుంది? మంట వస్తుంది. కానీ బైబిల్లో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఎవడైతే నరకంలో వేయబడ్డారో అక్కడ అంటే 2 ఉన్నాయంట. ఒకటి ఏడుపును, రెండోది పండ్లు. పండ్లోడు దొరుకుతారు, పండ్లు ఎవరు దొరుకుతారు? హలో పండ్లు ఎవరు దొరుకుతారు? ఎట్లాంటి భావోద్రేకాలు దొరుకుతారు? కోపం. ఓకే, చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా పైన అగ్ని పడ్డది, ఈ అగ్ని ఆరిపోవడం లేదు, నాలో 2 కలుగుతుంది. ఒకటి కోపం, రెండోది బాధ. ఇప్పుడు బాధ ఎందుకు వస్తుందంటే, దాని పెయిన్కి, నొప్పికి. మరి కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు కాలుతున్నప్పుడు నేను ఏం చేయడానికి ట్రై చేస్తాను? అది ఎంత ఆరిపినా ఆరిపోతే. ఇప్పుడు నేను ఈ బైబిల్ వెళ్ళినా, మళ్ళీ నీటిగా వస్తుంది, మళ్ళీ వెళ్ళినా మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళినా మళ్ళీ వస్తుంది. నాకేమొస్తుంది అప్పుడు? సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద హెల్త్. సో నేను ఆర్పుతున్నా, దాన్ని ఆరిపోవడం లేదు. అందుకే నరకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? పనులు కొంటున్నారు. సో అక్కడ ఉన్న బాధ ఎట్లుంటుందంటే, భయంకరమైన బాధ. ఉరిశిక్ష చేస్తే ఒక క్షణంలో చచ్చిపోతాం, ఏదైనా సూసైడ్ చేసుకోవడానికి ఏదైనా తాగేస్తే ఒక నిమిషంలో అయిపోతుంది. బట్ ద పెయిన్ ఇన్ హెల్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్. నరకంలో ఉండే ఆ మంట నిత్యం మండుతూనే ఉంటుంది. దాన్ని ఆర్పడానికి ఆయుధాలు లేవు, దాన్ని ఆర్పడానికి వాటర్ లేవు. యూనో, ఆ స్థలానికి వెళ్ళిన వాడు నేర్పే పాఠం ఏంటో తెలుసా? ఒకసారి వచనం వేసుకుని ఊహించుకుంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం, 19వ అధ్యాయం. లాస్ట్ చివరి వర్స్ చదువుకుందా? ఒక నిమిషం. 15వ అధ్యాయం 24 వస్తుంది. 24 వస్తుంది. నరకంలో ఉన్న ఆయన మాట్లాడుతున్న మాటలు 16,
16:24. 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేడి కోలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. ఏమని అడుగుతున్నాడు ఈయన? నా నాలుకను చల్లార్చుటకు ఏం కావాలి? నాకు వాటర్ గ్లాస్ కావాలి, నాకు కిందే బాటిల్ కావాలి అంతే. ఏమన్నాడు? ఒక వేడి కొనతో ఒక నీటి చుక్క. ఒక గ్లాస్ అడగవచ్చు కదా ఆయన, లేదా ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కావాల్సి అడగవచ్చు కదా. ఎందుకు చుక్కని అడిగింది? యు నో హీ నోస్ ద పెయిన్, యు నో హీ నోస్ దట్ ప్లేస్. ఈరోజు ఒకవేళ నిజంగా మన పాపాలు మనం ఒప్పుకోలేకపోతే, మనం నిజంగా యేసు ప్రభు దగ్గర మన జీవితం గురించి మనం ఒప్పుకోకపోతే, మనం వెళ్ళే స్థలం కూడా ఏంటిది? నరకం. సో నిజంగా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. సో ఖచ్చితంగా పాపం నాకు ఏముందంట?